వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు కానుకగా 10th క్లాస్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ. తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం. మహబూబాబాద్లోని కే సముద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయని పోలీసుల ఆంక్షలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే 10th క్లాస్ విద్యార్థులకు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తన పార్లమెంటు పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో 3096, రాజన్న సిరిసిల్లాలో 3841, జగిత్యాల జిల్లాలో 1137, సిద్దిపేటలో 783, హన్మకొండ జిల్లాలో 491, వెరసి 9348 10th క్లాస్ బాలబాలికలు అభ్యసిస్తున్నారు. ఒక్కో డివిజన్కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు ఒక్కో మండలానికి 100 చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేస్తారు. అట్లాగే హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50కి చొప్పున పంపిణీ చేస్తారు. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. వెరసి తన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 20,000 సైకిళ్లను దశల వారీగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 12 వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాలి. ప్రతిభను చాటేందుకు క్రీడా పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సచిన్ రాథోడ్ ఆధ్వర్యంలో శంకర్ యాదవ్ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ మనం ప్రారంభించుకోవడం గౌరవనీయులు అశోక్ యాదవ్ గారు, హనుమంతు గారు, నరసింహ గారు, ప్రవీణ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, బాబా, ఇంకా మిత్రులకు అందరికీ, మా తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం సచిన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి టోర్నమెంట్స్ రోజు మనం చదువులో బిజీగా ఉన్నప్పటికీ మన లైఫ్లో స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసుకోవడం, మరి 4 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ పార్టిసిపేట్ చేసి గేమ్ని కూడా స్పోర్టివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
గెలవడం ఓడడం అనేది మీ చేతిలో ఉండదు. మనం గెలవాలని ఆడతాం, మనకంటే బెటర్ కానీ వేరే వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ క్రికెట్ మ్యాచ్ మరి దీన్ని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తమ్ముళ్ళకి అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. మరి తప్పకుండా మీరు బ్రహ్మాండంగా క్రీడా స్ఫూర్తితో ఆడాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మహబూబాబాద్ మండలం కే సముద్రంలో మంగళవారం 175 కోట్ల వ్యయంతో నిర్మించే R&B పరిధిలోని పలు రోడ్ల ఇతర పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, కనకయ్య, నాగరాజు, విప్ రామచంద్ర నాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కే సముద్రం ముఖ్యమంత్రి సలహాదారు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి గారి సొంత మండలం వారి పిలుపు మేరకు మహబూబాద్ పర్యటనకు వచ్చాను. కేసీఆర్ గారు పక్కకున్న పోరాటాల జిల్లా మహబూబాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాలో ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అందుకని ఇవాళ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం కట్టుబడి ఉన్నాం. ఇవాళ R&B మన ఫైనాన్స్ మినిస్టర్ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆమోదంతో 6,600 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవాళ టెండర్లు కూడా పిలవడం జరిగింది. పనులు కూడా మొదలైనవి. ఇంకా హ్యామ్ మోడల్లో 12,000 కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్ R&B, మన సీతక్క డిపార్ట్మెంట్లో మరొక 17,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబల్ రోడ్గా ప్రతిదీ బీటీ రోడ్గా వేసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ మంత్రులందరం కట్టుబడి ఉన్నాం. ఒక కే సముద్రం మున్సిపాలిటీ పరిధిలోనే R&B శాఖ ద్వారా టెండర్లు పిలిచినాయి. 175 కోట్ల రూపాయలతో ఇలా గూడూరు నుండి కే సముద్రం 4 లేన్ 4 లేన్ల రోడ్డు వయా కే సముద్రం పట్టణం అర్పన్పల్లి గ్రామ పరిధి నుండి అర్పన్పల్లి హై లెవెల్ బ్రిడ్జ్ కొరకు 50 కోట్ల నిర్మాణంతో ఇలా టెండర్లు కూడా పూర్తి చేశాం. కే సముద్రం నుండి నెల్లికొదురు 4 రోడ్ల రోడ్డు 50 కోట్ల రూపాయలు టెండర్లు కూడా పూర్తి కావడం జరిగింది. కే సముద్రం బైపాస్ రోడ్డు 22 కోట్ల 50 లక్షలు. పెనుగొండ నుండి అర్పన్పల్లి రోడ్డు 20 కోట్లు. పీడబ్ల్యూ రోడ్డు నుంచి నాయకపల్లి రోడ్డు వయా గోవిందపూర్ 24 కోట్లు. కే సముద్రం గెస్ట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ 5 కోట్లు. నెల్లికొదురు గెస్ట్ హౌస్ 3 కోట్ల 30 లక్షలు. అంటే 175 కోట్లు మీ కే సముద్రం మండలానికి ఇచ్చుకుంటూ ఇంకా రాబో కాలంలో ప్రతి రోడ్డుని కూడా బీటీ రోడ్డుగా మారుస్తామని, సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంటో ఇవాళ మన రోడ్లు కూడా అంత ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంటో ఇవాళ మన రోడ్లు కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో 2-3 మోటార్ సైకిల్ అయినాయి, కార్లు అయినాయి, ట్రాక్టర్లు అయినాయి. ఇంకా కూడా పరిశ్రమలు రావాలన్నా రోడ్లు కావాలి. తప్పకుండా ఇవాళ మా ఎమ్మెల్యే ఎంపీ గారి నాయకత్వంలో నరేందర్ రెడ్డి గారి సలహాలు తీసుకుంటూ తప్పకుండా మహబూబాబాద్ కాన్సెన్స్ని ఇక్కడ మా పార్లమెంటుని మోడల్గా చేయడానికి ఇవాళ క్యాబినెట్ వచ్చినాం. ఇవాళ 5 లక్షలతోని ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నాం. సరే బియ్యం తింటున్నారు, కరెంటు ఉచితంగా వాడుకుంటున్నారు. ఇంకా చేయాలని చాలా ఉన్నాయి, చేసేవి ఉన్నాయి, చెప్పినవి చేస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరం, ఎమ్మెల్యేలం, ఎంపీలం
తప్పకుండా మీకు అడ్డగా ఉంటామని మీరొక్కటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలే కానీ మళ్ళా అసెంబ్లీ ఎన్నికలే కానీ ఇంకా 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేగా మీరందరూ కూడా మాకు అండగా ఉండండి, మీకు సపోర్టుగా ఉంటామని తెలియజేసుకుంటూ మా మురళీ నాయక్ గారు, మా మల్లారాజ్ నాయక్ గారు, వీరికి తోడు నరేందర్ రెడ్డి గారు, ఇక మీకు డోకా లేదు, మహబూబాబాద్ #1 మా పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రేపు పుంగనూరు పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో సత్యసాయి, ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే పుంగనూరు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని వెల్లడించిన పుంగనూరు సిఐ సుబ్బారాయుడు. అందరికీ నమస్కారము. రేపు జరగబోయే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి బంగారుపాలెం పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు కేవలం 500 మంది రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి కేవలము అక్కడికి ఎక్కువ మంది పోయి అక్కడ ఏదైనా జరగాని సంఘటన జరగడము, తొక్కిసలాట జరగడం లాంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నందున మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా అక్కడ ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే చర్యలు జరిగిన యెడల సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ పై అధికారులు తెలియజేయడం జరిగింది. కావున నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ ఉత్తర్వులు, ఎస్పీ గారి ఉత్తర్వులను పాటించాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కేటాయించిన స్థలంలోనూ ఉంచాలి, పార్కింగ్ ప్లేట్లను ఉంచాలి. మీరు ఎక్కడ పక్కన రోడ్డు సైడ్లో బండ్లు పార్క్ చేయరాదు. ఓకే. ప్రోగ్రామ్ చేంజ్ ఏది ఫైన్ ఎవరు మీరేనా జరగనే జరగదు సార్. ఆయన హామీ ఇస్తాను. అక్కడికి
ఏలూరు జిల్లా చింతలపూడి సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ సిబ్బందితో కలిసి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నాటుసారా తయారీ మరియు అక్రమ విక్రయాలపై కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజామున భారీ స్థాయిలో కాటన్ సర్చ్ను సుమారు 460 ఇళ్లలో పోలీసులు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి సమాచారం ఉన్న డయల్ 112కి సిఐ నెంబర్ 9440796675కి సమాచారం ఇవ్వాలన్నారు. సార్ భీముడా బాలభీముడా మీరు? వృద్ధండులు స్పీడ్ నడరా. చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మార్కెట్ యార్డ్ సందర్శన. మామిడి రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన క్రమంలో పోలీసుల ఆంక్షలు. మార్కెట్ యార్డులోకి కేవలం జగన్తో పాటు 500 మందికి మాత్రమే అనుమతి. సభలు సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరిక. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బంగారుపాలెంకి చేరుకోనున్న వైఎస్ జగన్ టూర్కు వైసీపీ భారీగా జన సమీకరణ. రత్నాలు, పూతలపట్టు, చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి తదితర నియోజకవర్గం. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అధ్వానంగా మారిన రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూపాయలు 866 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గన్నవరం మండలం గోపవరపు గూడెం, కట్టుబడిపాలెం, ముదిరాజుపాలెంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని గన్నవరం నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. సార్ ముందు డాక్యుమెంట్ ముందు ఒక నోటీసు ఇవ్వాలి సార్. పంచాయతీ నుంచి ఒక నోటీస్ ఇచ్చి సర్వ్ చేస్తున్నాం. పంచాయతీ నుంచి ఎంఆర్ఓ గారికి పెట్టించి సర్వ్ చేసి ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు సార్. ఎంఆర్ఓ గారు కొంచెం చూసి పెట్టరా ఏంటో. సర్వ్ చేసినంత దాన్ని చేయొచ్చు సార్. సర్వే చేసినంత చేయాలి. వీళ్ళు ఏంటంటే మా సొంత స్థలం కొనుక్కున్నా ఉంటారు. ఈ దారి ఇక్కడ ఊరికే అంటారు, పొలంకి వెళ్ళే దారి ఉంది అంటున్నారు. కరెక్ట్ గా సర్వే చేసి న్యాయం చేయండి. ఆ ఇల్లు కూడా ఇప్పుడు ఇటు డోలోకి వచ్చినట్టు సార్. ఈ లెక్కలో చూసుకుని ఈ సూట్ ని చూసుకుంటే అది ఇక్కడ వచ్చింది. అది ఎవరిది ఇల్లు? ఆయన లేడు ఇక్కడ. రైట్ ఎవరు ఉంటారు? ఎలా ఉంటున్నారా? సరే అమ్మ, ఇప్పుడు సర్వే చేస్తారు, ఎంఆర్ఓ గారు చూస్తారు, పరిష్కారం ఏంటంటే దాన్ని బట్టి చూద్దాం. ఓకేనా? మీ అందరూ పంచాయతీకి రాసి మీరు ఏమంటారు రోడ్డు వేయగలం. కానీ మీరు పంచాయతీ
ఇంతమంది మాట దగ్గరే మాట్లాడుకోండి. ఎంఆర్ఓ గారు ఉన్నాడు కదా ఇక్కడ, ఆయన మాట్లాడితే ఉపయోగం, నువ్వునే మాట్లాడితే ఏం ఉపయోగం? ఎంఆర్ఓ గారు చూడండి, ఎంఆర్ఓ గారు చూస్తారు, సర్వే చేపిస్తాడు, ఓకేనా? చూడండి వెనక్కి కనపడుతుంది కదా. కరెక్టేనండి, నేను ఆపలేదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు వద్దంటున్నారు, సర్వే చేపిద్దాం అంటున్నాం కదా. అరే ఏనండి ఇక విశాఖ సింహాచలం కొండ దిగువన తొలి పావంచ వద్ద నుంచి గిరి ప్రదక్షిణం ప్రారంభమైంది. స్వామివారి నమూనా విగ్రహంతో పుష్పరథం కదిలింది. రథాన్ని ఆలయ అనువంశిక ధర్మ పూసపాటి అశోక్ గణపతి రాజు జెండా ఊపి ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్తజనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసిన అంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహోన్నతమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు లక్షలాది మంది భక్తులు సింహగిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. గతంలో అనుభవాల నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. 32 కిలోమీటర్ల దూరం సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే కలిగే భాగ్యమే వేరని భక్తులు నమ్ముతూ ఉంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు కానుకగా 10th క్లాస్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ. తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం. మహబూబాబాద్లోని కే సముద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయని పోలీసుల ఆంక్షలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.